వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు రీసెంట్గా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో దానిలో భాగంగా మనకు చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా చూస్తున్నాం. ఈ మధ్య చూస్తే మనకు హిందూ పేపర్లో ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది ఉమెన్ గురించి. జ్యుడిషియరీలో ఉమెన్ పర్సంటేజ్ ఎంత ఉంది, అసలు ఉమెన్ జడ్జెస్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీంట్లో కీ పాయింట్స్ ఒకసారి చూస్తే, ముఖ్యంగా ఈ హైకోర్ట్స్ చూస్తే, ఈ హైకోర్టులో మొత్తం జడ్జెస్లో ఓన్లీ 14% మాత్రమే ఉమెన్ జడ్జెస్ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్టికల్లో. దాంతోపాటు మనకి ఇంకోటి ఏంటి అని అంటే, సుప్రీంకోర్టులో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అందులో కేవలం 2 మాత్రమే ఉమెన్ జడ్జెస్ ఉన్నారు. సో దీన్ని బట్టి మనకు ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటి అని అంటే, ఈ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనకు మాట్లాడేటప్పుడు అఫ్కోర్స్ మిగతా దగ్గర మనం చాలా దగ్గరలా కంపేర్ చేసి చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా అసెంబ్లీలో ఎంత షేర్ ఉంది వాళ్ళది, లేదంటే లోక్సభలో వాళ్ళ షేర్ ఎంత, లేదంటే రాజ్యసభలో ఒక షేర్ ఎంత అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఇంతకుముందు కూడా వీటిపైన మనం వీడియోస్ చేసాం. ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే మనకు 106 అమెండ్మెంట్ ద్వారా ఏం చేసాం, ఇక్కడ దాదాపు 33% సీట్స్ ఉమెన్కి రిజర్వ్ చేయడం జరిగింది. అయితే మనం జ్యుడిషియరీ చూస్తే వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గాన్, వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఏదైతే ఉందో డెమోక్రసీకి, ఆ జ్యుడిషియరీని ఒకసారి చూస్తే అందులో ఈ ఉమెన్ షేర్ అనేది చాలా చాలా తక్కువగా మనకి ఇక్కడ కనపడుతుంది. సో అసలు దీనికి కారణాలు ఏంటి, ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, జ్యుడిషియరీ అనేది ఇక్కడ కొలీజియం సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్న జడ్జెస్ని ఇక్కడ ఫైనల్గా అప్రూవ్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. సో ఇక్కడ ప్రెసిడెంట్ అప్రూవ్ చేయడానికి ముందు అఫ్కోర్స్ కొన్ని ఎంక్వైరీస్ చేసుకుంటారు ఆ జడ్జెస్ పైన. తర్వాత జ్యుడిషియరీ నుంచి ఏదైతే కొలీజియం నుంచి వచ్చిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తారు, తర్వాత అపాయింట్ చేస్తారు. సో ఓవరాల్గా ఇక్కడ మనం ఇటు కొలీజియం సిస్టమ్ కానీ లేకపోతే అటు గవర్నమెంట్ కానీ సోలోగా మనం ఇక్కడ బ్లేమ్ చేయలేం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఉమెన్ షేర్ మాత్రం చాలా తక్కువగా ఉందనే విషయం కనబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనం పొలిటికల్ సిస్టంలో అంటే ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కడైతే మనం ఇలాంటి అన్నిటి దగ్గర ఎక్కడైతే మనం అనుకుంటున్నామో జెండర్ ఈక్వాలిటీ అని, అదే జెండర్ ఈక్వాలిటీ ఇటు జ్యుడిషియరీలో కూడా ఉండాలి అని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా ఈ ఆర్టికల్ అనేది చెప్తూ ఉంది. సో ఎనీవే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫ్కోర్స్ ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ గురించి మనం చాలా క్వశ్చన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు ఇలాంటివి అనేవి చాలా బెస్ట్గా యూజ్ అవుతాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఈ కొలిజియం సిస్టమ్ ఏంటి, ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎనీవే ఓవరాల్గా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది చాలా క్లియర్గా. అదేంటి అంటే, ఇటు జ్యుడిషియరీలో కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది.